అసలు రాష్ట్రం మొత్తం కూడానండి రకరకాల సమస్యలతోటి చాలా ఇబ్బందులు అయితే రాష్ట్రం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక పక్కన రైతులు యూరియా కొరతతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏదైనా ఉందంటే ఆ యూరియా గురించి. కాబట్టి అంతేకాదు గిట్టుబాటు ధర లేక పండించిన పంటలకే కొన్నిటికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇది రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్న చర్చ. మరి ఇలాంటివన్నీ కూడా ఎలా అధిగమించాడంటారు జగన్ గారు? అసలు జగన్ గారు ఎలా చేశాడంటారు ఇవన్నీ? కాబట్టి ఏం చేసాడు? ఆయన దగ్గర మంత్రదండం ఏమైనా ఉందంటారా? ఓ బీం క్రీమ్ అంటే ఆటోమేటిక్గా ఏంటి ధరలు పెరిగిపోవడానికి, అంటే రైతులకి గిట్టుబాటు ధరలు పెరగడానికి, అలాగే ఏదైతే యూరియా అనేది ఉందో ఆ సమస్య రాకుండా 5 ఏళ్ల పాటు సజావుగా సాగడానికి, ఇలాంటివన్నీ చేయడానికి మంత్రదండం ఏమైనా ఉందండి జగన్ గారి దగ్గర? కాబట్టి జగన్ గారు ఈ సమస్యలన్నీ ఎలా అధిగమించాడు, జగన్ గారు ఎలా చేశాడు? ఫస్ట్ కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కాబట్టి షేర్ చేసిన బాధ్యత మీదే. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారు ఎలా చేశాడో నాకు అర్థం కాదు ఇప్పటికీ. చాలా అనమాట. ఎలా అంటే అప్పులు చేశాడు. అప్పులు చేయలేదు అంటానికి లేదు, కానీ అంతంత మాత్రం అప్పులతోనే ఇంతలా అభివృద్ధి ఎలా చేశాడు, ఇంతలా సంక్షేమ పథకాలు ఎలాగైతే కనుక జనాల్లోకి తీసుకెళ్ళగలిగాడు నాకు అర్థం కాదు నిజంగా. అందుకే అనిపిస్తుంది అప్పుడప్పుడు జగన్ గారు ఎలా చేశాడు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో ఒక రకంగా ఏంటంటే మహా ధూమ్ధామ్గా ఉంది. ఎలా ఏంటి పరిస్థితి అంటే కనుక యూరియా రైతుల గురించి అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం లేదు అందుబాటులో ఉంచాం అని అంటారే అధికార పార్టీ, లేదు అందుబాటులో లేక కదా లైన్లు బారులు తీరి క్యూ లైన్లో నిలబడుతున్నారు జనాలు, రాత్రులు పగలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు అనేది కనుక ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అంటది. కాబట్టి రైతులు ఎడు చూసినా సరే మధ్యలో రైతులు అయితే నలిగిపోతున్నారన్నమాట వాస్తవమే. ఎందుకంటే యూరియా యాక్చువల్గా అయితే కనుక 267 రూపాయలు అమ్మాల్సిన బస్స అదనంగా 200 వేసుకుని 467కి అమ్ముతున్నారు. అది కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. చాలా మటుకు యూరియాని కావాలని బ్లాక్ చేసి మరి బ్లాక్లో అమ్ముతున్నారు అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ యూరియా ధరక్క లైన్లో నిలబడుతున్న మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే మనం ఆల్రెడీ వీడియోలు చూస్తున్నాం, లైవ్ ఫుటేజ్లు చాలా మటుకు చూస్తున్నాం. యూరియా మాట అటించితే వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కోకో, పొగాకు, మామిడి, ఉల్లి, ఈ రైతులందరూ కూడా ఏంటంటే ఈ రైతులందరూ కూడాను సరైన పంట ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పంట ధర లేక. కాబట్టి దీని మీద చాలా చోట్లకి చాలా మంది రైతుల్ని జగన్ గారు కలవడం జరిగింది. జగన్ గారు కలవడం, అదేదో యుద్ధంలా జరగడం, దాని మీద కేసులు పెట్టడం, నానా చాలా యాగి అయితే జరిగింది. చాలా మంది చూసాం మనం. కాబట్టి పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి పొగాకు రైతులకి మద్దతు ధర ఖచ్చితంగా తెలపాలని చెప్పేసి, అలాగే మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మామిడికి సరైన ధర లేదు, గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన వెళ్ళి అడగడం, రైతులు సంఘీభావంగా, అలాగే పొగాకు కానీ మామిడికాయలు కానీ, అలాగే ఇలా ప్రతిదీ కూడా నిన్న అయితే కనుక ఉల్లి, చీని ఏదైతే ఉందో ఉల్లి రైతుల దగ్గరికి అలాగే చీని రైతుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు కూడా మాకు సరైన మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు అని వాళ్ళు మాట్లాడడం, దాని గురించి కూడా జగన్ గారు వెళ్ళడం, రైతులను మన పరామర్శించడం, ఇలా చాలా అయితే జరిగి మనం చూసాం. అవి ఎలా జరిగినాయో ఏమైనాయి అనే విషయం. కాబట్టి అంతేకాదు రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఎలా ఇచ్చాడో తెలియదు, ఇన్సూరెన్స్ ఎలా ఇచ్చాడో తెలియదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 7,802 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అనేది ఏర్పాటు చేయడం, అలాగే ఆర్బీకే ద్వారా ఇవన్నీ అందేలా చేయడం, ఇవన్నీ అసలు జగన్ గారు ఎలా చేశాడు? ఇంత ప్లానింగ్ పర్ఫెక్షన్ తోటి అర్థం కాని పరిస్థితి. అందుకే అన్నాను ఫస్ట్లో స్టార్టింగ్లో వీడియోలో ఏమనంటే ఆయన దగ్గర ఏమైనా దండం లాంటిది ఏమైనా ఉందా, మంత్రదండం లాంటిది, ఓం భీం బిష్ అంటే అన్నీ జరిగిపోవడానికి ఎలా చేశాడు? కాబట్టి మరి అప్పులు చేశాడంటే కనుక అంతంత మాత్రమే అప్పులు అయ్యి, యాక్చువల్గా ఆ అప్పులకి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు చేసిన అప్పులకి కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరంలో చేసిన అప్పులకి సరిపోయింది ఇంచుమించుగా. ఓ లక్ష ఎంతో తేడా వస్తుంది కోట్లు. కాబట్టి మ్యాక్సిమం అంటే జగన్ గారు 5 ఏళ్ల పాటు చేసిన అప్పుల్లో
కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నరలోనే చేసిన అప్పులతో పోల్చుకుంటే చాలా తక్కువ అప్పులతోటి అంతంత మాత్రం అప్పులతోటే ఎంత ఎలా చేయగలిగాడు, ఎలా చేశాడు అనేది అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది. అందుకే అన్నాను నేను, అలాంటి మంత్రదానం ఏమైనా జగన్ గారు ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కదా కూటమి ప్రభుత్వానికి కూడా. ఆ మంత్రదానం ఏది ఇస్తే వీళ్ళు కూడా మా రైతులు ఇబ్బంది పడకుండా యూరియా కోసమని, గిట్టుబాటు ధర కోసమని. కాబట్టి ఇలాగా చాలా రాష్ట్రంలో చాలా సమస్యలు పేరుపోయాయి. అలాంటి సమస్యలన్నీ తీరిపోతాయి కదా అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.